మోస్ట్ ఆఫ్ ద టైమ్స్‌లో యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడానికి సోర్స్ ఏమంటే మన మలరంధ్రం దగ్గర ఉండే అంటే మోషన్‌కెళ్ళే రంధ్రం దగ్గర ఉండే బ్యాక్టీరియా వల్ల అన్నమాట. హుహు. సో, అక్కడి నుంచి బ్యాక్టీరియా ఈజీగా ఫీమేల్స్‌లో ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో, అండ్ కొంచెం యూరిన్ పోసినప్పుడు హైజీన్ మెయింటైన్ చేయడం కానీ, హ్మ్. అండ్ వాటర్‌తో వాష్ చేసుకోవడం కానీ ప్రైవేట్ పార్ట్స్‌ని, హ్మ్. అండ్ రెగ్యులర్‌గా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలాంటివి అవాయిడ్ చేసేయొచ్చు. హ్మ్. సో, సింప్టమ్స్ అంటే డిపెండింగ్ ఆన్ దట్. మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే కిడ్నీస్ నుంచి బయట ఒక యూరిన్ వచ్చే ప్యాసేజ్ యురెత్రా వరకు ఎక్కడి నుంచైనా హ్మ్. అవ్వచ్చు. హ్మ్. సో, బ్లాడర్ నుంచి కింది పార్ట్‌ని లోవర్ యూరినరీ ట్రాక్ అంటాము. హ్మ్. సో, ఇది నార్మల్ ఇన్ఫెక్షన్స్. అంటే ఎలా హ్మ్. యూరిన్‌లో మంట రావడం కానీ, హ్మ్. యూరిన్ ఎక్కువ సార్లు ఎళ్ళాల్సి రావడం కానీ, హ్మ్. అండ్ ఎప్పుడు యూరిన్ వస్తున్న ఫీలింగ్ కానీ, హ్మ్. అండ్ లోవర్ అబ్డామిన్‌లో పెయిన్ అండ్ ఒక్కోసారి ఫీవర్ ఉంటాయి. సో, ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్‌కి మనం జస్ట్ కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల సెట్ అయిపోతుందది. అండ్ ఈ కైండ్ ఆఫ్ సింప్టమ్స్ మెన్‌లో కూడా కనిపిస్తాయా? కనిపిస్తుంటాయండి. హ్మ్. సో, దిస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది మనము ఎటువంటి పాథాలజీ ఉన్నా దాంట్లో బాక్టీరియా చేరితే మనకి ఇన్ఫెక్షన్ లాంటివి హ్మ్. కనబడుతుంటుంది. సో, మనకి చెప్పాను కదా! ఫీమేల్స్‌లో ఇది కామన్‌గా వస్తూ ఉంటుంది. హ్మ్. మేల్స్‌లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే అండర్‌లయింగ్ ఏదో కాజ్ ఉంటుందన్నమాట. హుహు. అంటే యూరిన్ సరిగ్గా చేయకపోవడం కానీ, యూరిన్ స్టోర్ ఎక్కువసేపు స్టోర్ చేసుకోవడం కానీ, హ్మ్. లేదంటే బ్లాడర్‌లో ఏమైనా స్టోన్స్ ఉన్నా కానీ, అండ్ వేరైనా అబ్స్ట్రక్టివ్ పాథాలజీ వల్ల యూరిన్ కిందకి సరిగ్గా డ్రైన్ అవ్వట్లేదు. అలాంటి హ్మ్. ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. సో, మేల్స్‌లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే మనం సరిగ్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దేర్ ఈస్ హ్మ్. సమ్ మైట్ బి సమ్ అండర్‌లయింగ్ కాజ్ అని చెప్పేసి. హ్మ్. అండ్ ఇంకోటి ఫీమేల్స్‌లో ఎస్పెషల్లీ లెస్ థాన్ 5 ఇయర్స్‌లో కూడా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.